రాజకీయాల్లో కొందరు నాయకులు వారసత్వంతో ఎదుగుతారు. మరికొందరు అవకాశాలతో పైకి వస్తారు. కానీ ఇంకొందరు మాత్రం ప్రతి మెట్టును పోరాడి ఎక్కుతారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఓ యువ నాయకుడు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అధికారాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతగా నిలిచాడు. వివాదాలను ఎదుర్కొన్నాడు. అరెస్టును చూశాడు. పార్టీని మార్చాడు. ఓటమిని చవిచూశాడు. మళ్ళీ ప్రజల తీర్పుతో పార్లమెంటుకు చేరుకున్నాడు. చివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించాడు. స్వతంత్ర జెడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ వరకు రేవంత్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? విజయాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? ఎదురైన ఎదురుదెబ్బలను ఎలా అధిగమించారు? తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని ఎలా సృష్టించారు? ఒక సాధారణ గ్రామం నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి వరకు సాగిన ఈ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన యువ నాయకుడు 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చుల్లో కూర్చుంటాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. రాజకీయాల్లో వారసత్వం లేదు, కుటుంబ పార్టీ లేదు, కోట్ల రూపాయల రాజకీయ నేపథ్యం లేదు. అయినా గ్రామస్థాయి రాజకీయాల నుంచి మొదలైన ప్రయాణం ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, చివరకు ముఖ్యమంత్రి వరకు చేరుకుంది. విజయాలు, ఓటములు, పార్టీ మార్పులు, అరెస్టులు, విమర్శలు, ప్రతి దశలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిన నాయకుడే రేవంత్ రెడ్డి. 1969 నవంబర్ 8న అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల రేవంత్ రెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పెరిగిన ఆయన ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశారు. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వచ్చారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కనిపించేవి. కాలేజీ కార్యక్రమాలు, విద్యార్థి వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత మొదట పెద్ద పదవుల కోసం ప్రయత్నించలేదు. గ్రామీణ స్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అదే గుర్తింపు ఆయనకు తొలి ఎన్నికల్లో బలమిచ్చింది. 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీగా విజయం సాధించారు. పార్టీ గుర్తు లేకుండా గెలవడం ద్వారా స్థానికంగా తన రాజకీయ బలమేంటో నిరూపించారు. ఇదే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో తొలి కీలక మలుపుగా నిలిచింది. జెడ్పీటీసీగా పనిచేసిన కాలంలో గ్రామీణ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన పెంచుకున్నారు. జిల్లా స్థాయిలో అధికారులతో సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే విషయాలను దగ్గరగా తెలుసుకున్నారు. ఇదే అనుభవం తర్వాత ఆయన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడింది. ఈ విజయంతో రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల దృష్టి రేవంత్ రెడ్డిపై పడింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం వేగం అందుకుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జిల్లా స్థాయిలో ఉన్న తన ప్రభావాన్ని పెంచుకున్నారు. 2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి శాసన మండలిలో అడుగుపెట్టారు. శాసనసభ వెలుపల నుంచి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ దూకుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సభలో మాట్లాడే తీరు, ప్రత్యర్థులను ప్రశ్నించే విధానం, రాజకీయ వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించడం ప్రారంభించారు. 2009 ఎన్నికలు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మరో కీలక మలుపు. కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా తన దూకుడు కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ప్రజా సమస్యలపై గలమెత్తడం, మీడియాతో నిరంతరం మాట్లాడడం ద్వారా కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు తరచూ వార్తల్లో నిలిచేవి. అధికార పక్షంపై పదునైన విమర్శలు చేయడం, గణాంకాలతో మాట్లాడటం, రాజకీయ ప్రత్యర్థులను నేరుగా సవాల్ చేయడం వల్ల టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. కొద్ది కాలానికే పార్టీ తరపున ప్రధాన అధికార ప్రతినిధుల్లో ఒకరిగా మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం, మరోవైపు రాష్ట్రంలో తన ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ. ఈ పరిస్థితుల్లో టీడీపీ తరపున బలంగా వినిపించిన స్వరాల్లో రేవంత్ రెడ్డి ఒకరు. అసెంబ్లీలోనూ మీడియా సమావేశాల్లోనూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ శాసనసభ పక్షంలో అత్యంత చురుకైన నాయకుడిగా నిలిచారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. దీంతో పార్టీ భవిష్యత్తు నాయకత్వంపై చర్చ జరిగినప్పుడల్లా రేవంత్ పేరు కూడా వినిపించేది. అయితే 2015లో జరిగిన ఒక ఘటన తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఇస్తూ ఓటు వేయాలని ప్రలోభ పెట్టారని ఆరోపణలతో రేవంత్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఓటుకు నోటు కేసుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన ఆపరేషన్లో ఆయనను అరెస్ట్ చేసింది.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి కొంతకాలం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో విచారణ, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగాయి. రాజకీయంగా మాత్రం ఈ ఘటన ఆయన కెరీర్లో అతిపెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అధికార పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించగా టీడీపీ మాత్రం ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించింది. కేసుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలు అనంతర కాలంలో కూడా కొనసాగాయి. ఈ ఘటన తర్వాత తెలంగాణలో టీడీపీ బలం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. పలువురు నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2017లో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను మళ్లీ బలోపేతం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితంలో ఇది పెద్ద ఎదురుదెబ్బే అయినా ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ఉనికిని నిలబెట్టుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. తెలంగాణలో అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజ్గిరిలో గట్టి పోటీ మధ్య విజయం సాధించారు. ఈ విజయంతో ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టడమే కాకుండా తెలంగాణ కాంగ్రెస్లో అగ్రశ్రేణి నాయకుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉంటూనే రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పాదయాత్రలు, ప్రజా సమావేశాలు, ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దూకుడైన ప్రసంగాలు, నిరంతర ప్రజా పర్యటనలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ను తిరిగి చైతన్యపరచడం, జిల్లా నాయకత్వాన్ని సమన్వయం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటాలు చేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్కు కొత్త నాయకత్వం అవసరమనే చర్చ కూడా బలపడింది. 2021లో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నిర్ణయం పార్టీ లోపల బయట పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్లలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్కు కొత్త ఊపు తీసుకురావాలంటే దూకుడైన నాయకత్వం అవసరమని భావించింది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు, ధర్నాలు, పాదయాత్రలు, సభల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. కార్యకర్తలను క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహించారు. వరుసగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఎదుర్కొంటూ కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగింది. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకొని పార్టీ పలు హామీలతో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారానికి ప్రధాన ముఖచిత్రంగా నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో తెలంగాణలో అధికార మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ చివరకు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు స్వతంత్ర జెడ్పీటీసీగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులు, గృహ వినియోగదారులు, సామాజిక సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన నిర్ణయాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, నగరాభివృద్ధి వంటి అంశాలు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తరచూ పెట్టుబడుల సదస్సులు, పారిశ్రామిక సమావేశాలు, విదేశీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఎన్నికల హామీల అమలు, పరిపాలన నిర్ణయాలు, ఆర్థిక నిర్వహణపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య ఈ రాజకీయ పోటీ కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే అది కేవలం విజయాల కథ కాదు. స్వతంత్ర జెడ్పీటీసీగా మొదలైన ప్రయాణం టీడీపీలో ఎదుగుదల, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసుతో ఎదురైన రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్లో చేరిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభలో విజయం, పీసీసీ అధ్యక్ష పదవి, చివరకు ముఖ్యమంత్రి బాధ్యతలు, ప్రతి దశలో విజయాలు, ఎదురుదెబ్బలు రెండూ ఉన్నాయి.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ఆ మాటకు ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. కాలానుగుణంగా మారిన రాజకీయ పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు ఇవన్నీ కలిసి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించాయి. ఒక గ్రామస్థాయి ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన అడుగు తెలంగాణ శాసనసభ వరకు, అక్కడి నుంచి పార్లమెంట్ వరకు, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. చరిత్రలో ఆయన స్థానం ఎలా నిలుస్తుందనేది ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు, పరిపాలన ఫలితాలు, ప్రజల తీర్పు నిర్ణయిస్తాయి. ఇదే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.